హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా? కర్మల లెక్క ఎలా తీస్తారో తెలుసా? వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తర్వాత అతని ఆత్మ యమరాజు ఆ స్థానానికి చేరుకుంటుంది. అక్కడ ఆత్మ గత జన్మలో చేసిన పాపాలకు తగిన శిక్ష విధించబడుతుంది. అబద్ధం చెప్పేవారు తప్తకుంభ నరకంలో శిక్షించబడతారు. ప్రతి కర్మకు తగిన ఫలితం తప్పకుండా అనుభవించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఏ పనులు చేసినా అవన్నీ లెక్కించబడతాయి. మరణం తర్వాత మంచి చెడు పనులకు తగిన ఫలితాలు అనుభవించాలి. గరుడ పురాణం ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఇది హిందూ మతంలోని 18 మహాపురాణాలలో ఒకటి. ఇందులో జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం, పునర్జన్మ, అధోగతి వంటి విషయాలు వివరంగా వివరించబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం చెడు పనులు చేసిన వారి ఆత్మ నేరుగా నరకానికి వెళ్తుంది. అక్కడ వారికి భయంకరమైన శిక్షలు విధించబడతాయి. ఈ విషయాన్ని వినగానే భయం కలుగుతుంది. గరుడ పురాణం ప్రకారం 16 నరకాల గురించి వివరంగా చెప్పబడింది. ప్రతి వ్యక్తి తన పాపాలకు అనుగుణంగా శిక్ష అనుభవించాలి. ఎవరైనా చనిపోతే యమదూతలు అతని ఆత్మను యమరాజు ఆ స్థానానికి తీసుకెళ్తారు. అక్కడ చిత్రగుప్తుడు ఆత్మ చేసిన కర్మల లెక్క చూపిస్తాడు. ఆత్మకి ఏ శిక్ష విధించాలనే నిర్ణయం కర్మల ప్రకారం తీసుకుంటారు. కాబట్టి జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయాలి. ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా ఉండాలి. అబద్ధం చెప్పేవారికి నరకంలో ప్రత్యేక శిక్ష ఉంటుంది. ఈ లోకంలో అబద్ధం చెప్పడం వల్ల తప్పించుకోవచ్చేమో కానీ మరణం తర్వాత తప్పించుకోవడం అసాధ్యం. యమరాజు ఆ స్థానంలో ప్రతి ఒక్కరికి వారి పాపాలకు తగిన శిక్ష ఖచ్చితంగా 100% విధించబడుతుంది. అబద్ధం చెప్పేవారిని యమరాజు తప్తకుంభ నరకానికి పంపిస్తారు. అక్కడ మండుతున్న నూనె, ఇనుప పొడి నించిన వేడి కుండలు ఉంటాయి. మరణదూతలు పాపాత్ములను ఈ వేడి కుండలో పడేస్తారు. ఈ శిక్ష భయంకరంగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయాలి. ఇతరులకు సహాయం చేయాలి. అబద్ధం, మోసం, ఇతరులను బాధ పెట్టడం వంటివి చేయకూడదు. గరుడ పురాణం ప్రకారం మనం జీవితంలో ఎలాంటి పనులు చేస్తామో వాటి ప్రభావం మరణం తర్వాత కూడా ఉంటుందని చెప్పబడింది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.